సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లో గంటల వ్యవధిలో జరిగిన రెండు వేరు పేలుడు సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. జలంధర్, అమృత్సర్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులతో రాష్ట్ర యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనల వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతుండటంతో పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పంజాబ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉగ్రవాద మూకలు మరొకసారి పంజా విసిరాయి. జలంధర్ నగరంలోని అత్యంత కీలకమైన బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఒక స్కూటర్ పేలుడు సంభవించింది. ఈ భీకర పేలుడు ధాటికి అక్కడే ఉన్న ఒక డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి అమృత్సర్ కంటోన్మెంట్ పరిసరాల్లో మరొక పేలుడు సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. వరుసగా జరిగిన ఈ రెండు సంఘటనలు పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడులకు ఖలిస్తానీ అనుకూల తీవ్రవాద బృందం బాధ్యత వహించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై పంజాబ్ ప్రభుత్వం, పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు అటు తీవ్రవాద గ్రూపులు, ఇటు దేశ వ్యతిరేక శక్తులు చేతులు కలిపినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉండి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తూ ఉన్నారు. డ్రోన్ల ద్వారా మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం లేదా స్థానిక గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఐఎస్ఐ పంజాబ్ ను అస్థిరపరచాలని చూస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం దగ్గర పడుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం చూస్తూ ఉంటే ప్రజల్లో భయాన్ని నింపడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతోంది. ఇక ప్రస్తుతం పంజాబ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన కీలక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు. జలంధర్, అమృత్సర్ వంటి సున్నితమైన నగరాల్లో భారీగా బలగాలను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అనుమానితుల కదలికలపై నిశ్చిత నిఘా ఉంచారు. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫైనల్ గా పంజాబ్ లో మళ్లీ చిచ్చు పెట్టేందుకు విదేశీ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి ఈ పేలుళ్లకు వాడిన పేలుడు పదార్థాల ఆనవాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ దాడులకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొకవైపు ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.